హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్లో అయితే ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ అండ్ మీకు నచ్చిన మ్యూజిక్తో అటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ని ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మీ మెయిల్తో కానివ్వండి, గూగుల్తో కానివ్వండి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్లో ఒక ప్రివ్యూ వీడియో చూసారు కదా, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫుల్ స్క్రీన్లో. సో మీరు కూడా అదే విధంగా ఎడిట్ చేసుకుని మీకు ఒక ప్రీసెట్ లింక్ అయితే కావాలి. జస్ట్ మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీ అలర్ట్ మోషన్లోకి ఒక ప్రాజెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మీరు జస్ట్ మీ నేమ్స్, ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో ఎడిటింగ్ మొత్తం మీరు చేయనవసరం లేదు. మీ నేమ్స్ అలాగే ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అటువంటి ప్రీసెట్ ప్రాజెక్ట్ లింక్ కావాల్సిన వాళ్ళు, సో ఇది వచ్చేసి ఫ్రీ అయితే కాదు, పెయిడ్ అన్నట్టు. సో దీని కాస్ట్ వచ్చేసి 199 అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఈ ప్రీసెట్ లింక్ కావాలో సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరికైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ని మీరు జస్ట్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత సో అది మీ అలర్ట్ మోషన్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మీరు జస్ట్ మీరు లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఒక ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ 36 MB అని చెప్పేసి WD0702 అనే కోడ్తో ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది 100 వరకు వచ్చిన తర్వాత మన వీడియో అనేది అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అవుతుంది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఇంపోర్టింగ్ అయితే ప్రాసెసింగ్లో జరుగుతుంది. పర్సంటేజ్ 100 వరకు వచ్చిన తర్వాత మీ అలర్ట్ మోషన్లోకి నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఇంపోర్ట్ అవుతుంది. సో అక్కడ మీరు జస్ట్ నేమ్స్, ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ ఎక్కువ మీరు ఎడిటింగ్ అయిన అవసరం లేదు. ఇక్కడ మనకు 100% అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో 100% కంప్లీట్ అయిన తర్వాత మనకు పైన నెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో నేను ఎడిట్ చేసిన ఫైల్స్, ప్రాజెక్ట్ మొత్తం నేను ఇక్కడ యూజ్ చేసిన లేయర్స్తో సహా మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపించేస్తుంది. జస్ట్ ఇక్కడ మీ వెడ్డింగ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ ఫొటోస్ని, వాళ్ళ నేమ్స్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి ప్లే చెక్ చేసుకోవచ్చు. మనకు స్టార్టింగ్లో ఈ విధంగా గణేష్ ఇంట్రో రావడం అయితే జరుగుతుంది, ఇలా బ్యూటిఫుల్ ఎల్లో ఫ్లవర్స్తో. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చేసి మనకి ఇక్కడ సర్నేమ్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చింతలాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు కింద లేయర్స్లో చింతలాస్ అనే లేయర్ ఎక్కడైతే ఉందో మీరు ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఇక్కడ. సో ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీ సర్నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోమని అయితే చెప్తుంది. సో ఇక్కడ మీ సర్నేమ్ని ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్డివారి అని చెప్పేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పి సర్నేమ్ని ఇచ్చాను. మీ వెడ్డింగ్ సర్నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని మీకు ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో మనకి ఈ విధంగా టైటిల్ అయితే చేంజ్ అయిపోయింది కదా, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మీరు. ఈ విధంగా మనకు ఆ టైటిల్ అయితే చేంజ్ అవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ హేమంత్ అండ్ అశ్విని ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని చెప్పేసి ఒక కపుల్ ఫోటో వాళ్ళ నేమ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు వాళ్ళ ఫోటోని, నేమ్స్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను ఇక్కడ సో నేమ్స్ని రీప్లేస్ చేసి చూపిస్తాను చూడండి. హేమంత్ అండ్ అశ్విని ఉంది కదా, అదే హేమంత్ అండ్ అశ్విని లేయర్ మీ కింద లేయర్స్లో ఎక్కడ కనిపిస్తున్న లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ మీకు హేమంత్ అండ్ అశ్విని టెక్స్ట్ కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ హేమంత్ ప్లేస్లో గ్రూమ్ నేమ్ అలాగా మీరు ఎడిట్ చేసుకుని నేను ఎగ్జాంపుల్గా రవి అండ్ రమ్య అని తీసుకుంటున్నాను. రవి అండ్ రమ్య అనే టెక్స్ట్ని తీసుకున్నాను. సో మీ వెడ్డింగ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ని ఎడిట్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో కింద మనకు ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని చెప్పేసి ఒక టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫొటోస్ చేంజ్ చేసుకోవాలి, ఎలాగో చెప్తాను. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే కింద లేయర్స్లో మీకు ఇక్కడ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫొటోస్ అని చెప్పేసి ఒక గ్రూప్ అయితే కనిపిస్తుంది. సో మీ గ్రూప్ని సెలెక్ట్ చేసి కింద ఎడిట్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక ఇంక్ స్ప్లాష్ వీడియో అలాగే ఒక కపుల్స్ ఫోటో ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ కపుల్స్ ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఆప్షన్ ఉంది కదా, స్ట్రెచ్ అనే ఆప్షన్ పైన. సో మీరు స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లో మీడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ ఫొటోస్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకు ఆ ఫోటో ఈ విధంగా రావడం జరిగింది. మీకు కరెక్ట్గా స్క్రీన్కి ఇంక్ స్ప్లాష్ వీడియోలో రావాలి కాబట్టి మీరు బ్యాక్ వచ్చేసి సో మీ ఫింగర్ తోటి ఈ విధంగా కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి అందులో వచ్చేటట్టు. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ మీరు సైజుని కూడా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు ఫోటో అనేది. సో కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి బ్యాక్ వస్తున్నాను. సో బ్యాక్ వస్తే మన ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది కదా, ఇక్కడ రవి అండ్ రమ్య ప్లేస్లో ఇక్కడ చూసుకోవచ్చు. సో మళ్ళీ మీరు నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినట్టయితే ఇక్కడ హేమంత్ అని చెప్పేసి ఒక నేను గ్రూమ్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో మీరు
ఇక్కడ హేమంత్ అనే లేయర్ ఎక్కడ ఉందో దాని మీద సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు హేమంత్ ప్లేస్లో నేను ఇక్కడ రవి అని చెప్పేసి ఇస్తున్నాను. సో పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో సేమ్ ఇదే ప్రాసెస్లో గ్రూమ్ ఫోటో అనేసి ఉంది కదా, గ్రూమ్ ఫోటోని చేంజ్ చేయడం కోసం ఇందాక చేసిన ప్రాసెస్లోనే గ్రూమ్ ఫోటోని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంటుంది. మీరు ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లో స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులోకి వెళ్తే ఇక్కడ మీ ఫోన్లో ఉన్న మీడియా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెడ్డింగ్ ఎవరిదైతే ఉంటుందో అతని ఫోటోని సెలెక్ట్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతుంది. సో మీ ఫింగర్ తోటి ఈ విధంగా ఎక్కడ కావాలనో అక్కడ అడ్జస్ట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ మీకు ఏదన్నా డిఫరెన్స్ ఉంటే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి ఈ విధంగా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నేను బ్రైడ్ ఫోటో అలాగే నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అశ్విని ప్లేస్లో ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రమ్య తీసుకున్నాను కాబట్టి రమ్య అనే టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. సో పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో దీన్ని మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ ఇక్కడ రమ్య అని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కావాలంటే గ్రీన్, బ్లూ. సో ఈ విధంగా నేను ఈ వీడియోకి తగ్గట్టు ఒక కలర్ని అయితే మ్యాచ్ చేసి ఉంచాను. సో ఈ విధంగా బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ పేరెంట్స్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు మీరు వాళ్ళ నేమ్స్ని కూడా. సో ఫోటో ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే బ్రైడ్ ఫోటోని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే సో ఇక్కడ బ్రైడ్ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు బ్రైడ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మనకి ఈ విధంగా లేయర్స్లోకి అయితే మళ్ళీ రావడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు మనకు ఫోటో అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. స్క్రీన్ మీద చూసుకున్నారు కదా. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ సుముహూర్తం అని చెప్పేసి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. సుముహూర్తం కింద డేట్ ఉంది కదా. సో ఆ డేట్ కింద మీకు లేయర్స్లో ఎక్కడ కనిపిస్తుందో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మీ వెడ్డింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ 17 అని ఇచ్చేసి సాటర్డే అంటున్నాం. సో టైమింగ్ మీ ఇష్టం, మీ వెడ్డింగ్ ఎప్పుడుందో ఈ విధంగా యాడ్ చేసుకొని చూసుకుంటే మనకి సాటర్డే అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 17 పెడుతున్నాను. 17/2/2024 సాటర్డే పెట్టి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే రిసెప్షన్ టైమింగ్ ఉంది. మీరు కింద రిసెప్షన్ టైమింగ్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సో మీ రిసెప్షన్ టైమింగ్స్ అలాగే డేట్ని ఇక్కడ చేంజ్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ వెన్యూ అని చెప్పేసి మనకు వెడ్డింగ్ ఎక్కడైతే ఉంటుందో అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఎగ్జాంపుల్ సిరీ కన్వెన్షన్ ఇచ్చాను. సో మీరు సిరీ కన్వెన్షన్ అనే లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ మీ అడ్రస్ని మీరు ఎడిట్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో ఇన్వైటెడ్ బై అని చెప్పేసి గ్రూమ్ యొక్క పేరెంట్స్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కింద లేయర్స్లో పేరెంట్స్ నేమ్స్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సో గ్రూమ్ యొక్క పేరెంట్స్ నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. నేను వీడియో లెంత్ ఎక్కువ అని చెప్పేసి చేంజ్ చేయడం లేదు. సో ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే చేయండి. సేవ్ ద డేట్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ డేట్ 16 ఉంది. మీ డేట్ ఎప్పుడైతే ఉంటుందో కింద లేయర్స్లో డేట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ మీ డేట్ని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 17 యాడ్ చేశాను. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది 58 సెకండ్స్కి. మీరు స్టార్టింగ్కి వచ్చేసి మీకు ఈ సాంగ్ నచ్చితే పర్వాలేదు, నచ్చకుంటే సాంగ్ మీద ట్యాప్ చేసి పైన డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఆడియో డిలీట్ అవుతుంది. మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేయడం కోసం సో ఇక్కడ గ్రీన్ కలర్లో ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి థర్డ్ ఆప్షన్ ఆడియో అని ఉంటుంది. ఆడియోలోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న ఆడియో సాంగ్స్ రావడం జరుగుతుంది. మీకు నచ్చిన సాంగ్ మీద ట్యాప్ చేసిన వెంటనే సాంగ్ యాడ్ అయిపోతుంది. సో మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం ఒకసారి బ్యాక్ వచ్చి పైన ఉన్న యారో మార్క్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వీడియో రెజల్యూషన్ 1080 సెలెక్ట్ చేసుకునేసండి. ఇక్కడ యారో మార్క్ డౌన్ యారో మీద ట్యాప్ చేసి 1080 పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకి పర్సెంటేజ్ 100 వరకు వచ్చిన తర్వాత వీడియో సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సేవ్ ఆప్షన్ మీద ఒకసారి ట్యాప్ చేస్తే వీడియో గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.